సో మనం ఈ రోజైతే చూడబోతున్నాము ఇండియా గేట్. సో ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. లాస్ట్ వ్లాగ్ అయితే సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఎలా రీచ్ అయ్యని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. వెంటనే మీరైతే చెక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు చెక్ చేయనట్టయితే. సో ఇప్పుడైతే మనము ఇండియా గేట్ చూడడానికి అయితే వెళ్దాము. సో లోపలికి వెళ్ళే ముందు ముందుగా మీకైతే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేసినట్టయితే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. సో ఇండియా గేట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. సో నేనైతే ఇండియా గేట్కి అయితే వచ్చేసానండి ఫైనల్గా. చాలా అంటే చాలా బాగుండే ఈ ప్లేస్ అంతా కూడా, ఫుల్ హర్రీ బర్రీగా అయితే ఉంది. సో ఇక్కడికి రావాలంటే మనం మెట్రో త్రూ రావచ్చు, ఆటో రావచ్చు, మన పర్సనల్ వెహికల్స్ కూడా ఎలా అయినా రావచ్చు ఇక్కడికి. సో ఇక్కడ మాత్రం బందోబస్తుగా అయితే మంచిగా ఏంటంటే పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళు చాలామంది ప్రొటెక్షన్ అయితే ఇక్కడ చాలా ఉన్నారు. ఎక్కడైనా చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే మనము ఢిల్లీ గేట్ లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ బ్యారియర్స్ అయితే ఉన్నాయి. బ్యారియర్స్ లోపలికి ఫుడ్ అనేది బయట వాళ్ళు అమ్ముతారు కదా, అది లోపలికి అలో లేదు. సో బయట వరకే మనం బయట తినేసి రావచ్చు లోపలికి. సో లోపలికి ఎంటర్ కాగానే ఎక్కడ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరున్నారంటే ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు కెమెరా పట్టుకొని. అండ్ ప్లస్ మళ్ళీ ఈ స్పెట్స్ గాగుల్స్ ఉంటాయి కదా, అవి అమ్మే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో లోపల ఎలాంటి ఫుడ్ అమ్మే వాళ్ళు అయితే లేరు ఇక్కడ లోపలికి వచ్చే వారికి. సో ఇక్కడైతే మనం చక్కగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనమైతే ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసినాము. సో చాలా బాగుండే ఇండియా గేట్ చూడడానికి. సో ఇక్కడ ఇండియా గేట్ చూద్దాం రండి అనే లోపే మా ఆయన అయితే అసలు ఎప్పుడు ఫొటోస్ అనేది దిగరు. అలాంటిది ఈ ప్లేస్కి వచ్చినాక ఆయనకి మంచిగా ఫొటోస్ దిగాలనిపించింది. ఎందుకంటే అక్కడ అంతా మంచి గ్రీనరీ, చాలా బాగుండే ప్లేస్ అంతా కూడా. ఆ ప్లేస్ చూస్తే ఎవరికైనా ఫొటోస్ దిగాలనిపిస్తుంది. చెప్తే నమ్మరు, ఫొటోస్ అయితే చాలా వచ్చాయండి. ఫోటోకి అయితే 20 రూపీస్, 30, కొందరు 50 అయితే తీసేసుకుంటారు. సో మనము ఇన్ని ఫొటోస్ అని దిగేసి మనం బేరం ఆడినట్టయితే మనకి మంచిగా చక్కగా ఫొటోస్ అయితే తీస్తారు. ఆ ఫొటోస్ కూడా మనము ఒక ఫోల్డర్లా క్రియేట్ చేసుకొని మన మొబైల్కి అయితే వాళ్ళు పంపిస్తారు. ఆ ఫోల్డర్ అయితే సపరేట్గా పెట్టుకోండి, వేరే వాటి దానిలో కలపకండి. మళ్ళీ కలిపినట్టయితే వాటి క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఫోల్డర్ అనేది సపరేట్గా ఉంచుకోండి. సో ఇప్పుడైతే మనము ఇండియా గేట్ దగ్గర అయితే వెళ్దాము. సో ఇక్కడికి ఇండియా గేట్ వస్తున్నారంటే దాదాపు నడవాల్సి ఉంటుందండి. ఎందుకంటే దగ్గరికి వెళ్ళడానికి మనకి ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి కూడా. సో ఇంకా రావట్లేదు అని అనుకున్నాను నేను. ఇంకా ఎప్పుడు దగ్గరికి వెళ్తాము అని అనుకునే లోపే అసలుకే రావట్లేదు ఇండియా గేట్. ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి కొందరు ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇంకా దగ్గరికి వెళ్ళినాక ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక రాదు ఇండియా గేట్. అంత దూరం అయితే ఉంది ఇండియా గేట్. ఎందుకంటే ఇది చాలా దూరం నుంచి ఎక్కడి నుంచైనా చూసినప్పుడు కనిపిస్తుంది. అప్పుడు కనిపించినప్పుడు అరే పక్కనే ఉంది ఇండియా గేట్ అని అనిపిస్తుంది. సో కానీ ఇండియా గేట్ అయితే పక్కనే లేదు, ఇంకా చాలా దూరం అయితే నడవాల్సి ఉంటుంది మేము. సో చూసే లోపే ఇంకొన్ని బ్యారియర్స్ అయితే వచ్చినాయి. అదేంటి బ్యారియర్స్ వచ్చినాయి ఇంకా రావట్లేదు ఏంటి గేట్ అనుకున్నాము. సో ఈ బ్యారియర్స్ దాటుకొని ఇంకో రోడ్డు ఉంటుంది, అది దాటుకొని వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అసలు వెళ్ళలేము, ఎవరు వెళ్ళలేరు. సో ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ అయితే పెట్టారండి. ఇక్కడ ఈ బ్యారియర్స్ చూస్తున్నారు కదా, దాని పక్క నుంచి అంటే లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇలా లోపలికి కిందికి వెళ్ళే రూట్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మనం కిందికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి టూ వేస్ అయితే ఉన్నాయి. కిందికి వెళ్ళడానికి ఒకటి అండ్ పైకి రావడానికి కూడా ఇంకొకటి అయితే ఉంటుంది. సో కింద అయితే మనం ఫస్ట్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు కొన్ని వైట్ బోర్డ్స్ లాగా ఉంటాయి. దాని మీద గేట్ అంటే మన ఇండియా గేట్ అనేది ఎలా స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఎలా ఉంది, స్టెప్ బై స్టెప్ ఎలా మారిపోతుంది అని చెప్పేసి, ఎవరు ఎలా చేశారని చెప్పేసి క్లియర్గా అయితే ఉంది. టోటల్ అయితే చూసేయండి ఒకసారి. పిల్లలకైతే మంచి జనరల్ నాలెడ్జ్ ఇది.
సో చూసారు కదండి ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉందో టోటల్ అంతా కూడా. సో అది వాళ్ళు చేయడమే కాదు, ఏం చేశామని చెప్పేసి చూపించడానికి మనకైతే అట్లా బోర్డ్స్ అయితే పెట్టారు. చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంది టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇయర్కి ఎలా మారిపోయింది అని చెప్పేసి అయితే పెట్టారు. సో ముందుగా మనమైతే ఇండియా గేట్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఇండియా గేట్ ఏంటి అంటే అది ఒక మెమోరియల్ అండి. సో మనకైతే ఫస్ట్ వరల్డ్ వార్ అయితే జరిగింది కదా, వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళ గుర్తుగా కట్టించిందే ఈ ఇండియా గేట్ అండి. సో ఇండియా గేట్లో దాదాపు 74,000 మెంబర్స్ సోల్జర్స్ అయితే చనిపోయారు. సో వాళ్ళ గుర్తుగా వాళ్ళ పేర్లతో సహా ఆ ఇండియా గేట్ మీద అయితే ఉంటుంది. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే మనకిప్పుడు ఎవ్రీ రిపబ్లిక్ డేకి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇక్కడే మనకి గేట్ టు పే అనే ట్రిబ్యూట్స్ అనేది ఇస్తారు. అండ్ మనకైతే అమర్ జవాన్లకైతే జ్యోతి ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ వెలిగిస్తారండి. అండ్ రిపబ్లిక్ డే పీరియడ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందంట. అది మన ఇండియా గేట్కున్న స్పెషాలిటీ. సో ఇక్కడ వచ్చేసి మనకి పాపులర్ టూరిస్ట్ ప్లేస్ అండి ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే 6 రోడ్స్ ఒకటే దగ్గర నుంచి అయితే వెళ్తాయండి. మనకు అంటారు కదా జంక్షన్ ఆఫ్ 6 రోడ్స్, అదే ఇక్కడైతే ఉంటుంది. సో దాన్ని మనకి ఇక్కడ కనోపీ అని అయితే పిలుస్తారండి. ఇండియా గేట్ దగ్గరలో అయితే ఉంటుంది. సో ఇండియా గేట్కి రావడానికి అయితే మనకి ఎలాంటి టికెట్స్ అయితే అవసరం లేదు. 24 అవర్స్ మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. చూసారు కదండి ఇండియా గేట్ వాటి మీద మనకి ఆ టైల్స్ మీద ఒక్కొక్క ఇటుక మీద వాళ్ళ పేర్లు ఉన్నాయి చూసారా, వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళ పేర్లు అయితే ఉంది. ఇదే గుర్తు అండి, మెమోరియల్ అనేది వాళ్ళ గుర్తుగా కట్టించారు ఇక్కడ. స్పెషల్లీ ఈవినింగ్ అయితే లైట్నింగ్ షో కూడా జరుగుతుందండి ఇండియా గేట్ మీద. మనకి లైట్నింగ్ షో అనేది 7 PM నుంచి 9:30 PM వరకు అయితే ఈ లైటింగ్ షో అనేది జరుగుతుంది ఇండియా గేట్లో. సో ఈవినింగ్ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుందంట. 2 PM నుంచి మనకి 9 PM వరకు బోటింగ్ కూడా ఉంటుంది. లైటింగ్ షో వచ్చినప్పుడు మన ఇండియా కలర్స్ ఉంటాయి కదా, ఇండియా ఫ్లాగ్ కలర్స్. సో ఫ్లాగ్ కలర్స్ అనేది ఇండియా గేట్ మీద కనిపిస్తూ చాలా మంచిగా అయితే ఉంటుంది. చాలా దూరం వరకు అయితే కనిపిస్తుంది. సో నైట్ టైంలో కూడా చాలా మంది టూరిస్టులు అయితే చూడడానికి అయితే వస్తారు. రీసెంట్ టైమ్స్లో నరేంద్ర మోడీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం అయితే ఇనాగ్రేట్ అయితే చేశారు. సో అది కూడా ఇక్కడే ఉంటుందండి. చాలా బాగుంది చూడడానికి. ప్లేస్ అంతా కూడా చూస్తుంటే ఒక వైబ్రెంట్గా అయితే అనిపిస్తుంది. దూరం నుంచి వేరేలా ఉంటుంది, దగ్గరకు వచ్చినాక మన ఇండియా గేట్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అదైతే చాలా బాగా ఫీల్ అవ్వచ్చు మనం ఇక్కడికి వచ్చినాక. చాలామంది రీల్స్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, డిఫరెంట్ ఉంది. సో చూసారు కదండి ఇండియా గేట్. సో ముందుకి ఇది వెనకాలకైతే ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్. డెఫినెట్గా అందరూ ఢిల్లీకి వచ్చినప్పుడు ఇది విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది గేట్ పక్కనే ఇంకొక ఇక్కడ ఫౌంటైన్ షో లాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ రీల్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే తీసుకుంటున్నారు. నేనైతే నాకు ఇండియా గేట్ చూడగానే మా డాడీ గుర్తొచ్చేసాడు. నేను మా డాడీకి అయితే వీడియో కాల్ చేసి మరీ చూపించాను. ఇండియా గేట్ డాడీ ఇది ఇంత పెద్దగా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి అయితే చూపించాను. పిల్లలు కూడా చాలా ఏమంటారు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. ఎన్నో ప్లేసెస్ చూపిస్తాము, ఈ ప్లేస్ కూడా డెఫినెట్గా ట్రై చేయించండి. సో ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో రిటర్న్ కూడా ఇంకో అండర్ గ్రౌండ్ నుంచి అయితే ఇలా వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి ఏమంటారు ఇండియా గేట్ సంబంధించిన పోస్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. డెఫినెట్గా అవి కూడా చూపిస్తాను, చెక్అవుట్ చేయండి ఇప్పుడు. చిన్నప్పుడు మనం బుక్స్లో చూస్తాం కదా ఇండియా గేట్. సో అది లైవ్లో చూడడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను కూడా చిన్నప్పుడు చూశాను, చదివాను ఇండియా గేట్ ఇలా ఉంటుంది ఇలా అని చెప్పేసి. డైరెక్ట్ చూడడం చాలా అంటే చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చింది. ఇండియా గేట్ గురించి మీరు మీ చిన్నప్పుడు ఏం చదివారో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఢిల్లీలో ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేసెస్, అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఢిల్లీ సిరీస్ కోసం అన్నీ కూడా వెయిట్ చేయండి. ఓకే, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.